మిత్రులారా నమస్తే. కొన్ని సినిమాలు భలే షాక్ ఇస్తాయండి. చూస్తున్నంతసేపు కాస్త స్లోగా ఉన్నట్టు, ఎటు తీసుకువెళ్తున్నాడు అని చెప్పి కొంచెం మనకి అర్థమవునట్టు, కాస్త అయోమయంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక్కసారిగా మనం ఒక దిగ్భ్రాంతికి, ఏదో భయాందోళన, ఏదో ఆవేదన, ఏదో దుఃఖం, ఏదో తన్మయత్వం, ఏదో పారవశ్యం, ఏటో కొట్టుకుపోతాం. అంటే సినిమాలో పెట్టినటువంటి ఆ కాన్సెప్ట్, ఆ విషయం, చివరికి ఇచ్చినటువంటి మెసేజ్ అట్లా ఉంటుందన్నమాట. కొన్ని సినిమాలు అలా ఉంటాయి. అలాంటి సినిమాలు రేరుగా వస్తాయి. వచ్చిన దాన్ని మనం తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. కొరియన్ సినిమా అండి, ది అగ్లీ అని. కొరియన్ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగు డబ్బింగ్తో ఉంది. కంగారు పడకండి, మీరు చూడండి. సినిమా పేరు అగ్లీ. సందేశం మాత్రం సౌందర్యం, మానవ సౌందర్యం. తెలుసుకోకపోతే మనం అందులోమే గుడ్డివాళ్ళమే అన్నట్టు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కూడా అంధుడే, గుడ్డివాడే, ఒక ఆర్టిస్టు, స్టాంపులు ముద్రించే ఆర్టిస్టు. సినిమాకి అగ్లీ అని ఎందుకు పేరు పెట్టాడు? ఆ సినిమాలో ప్రధాన క్యారెక్టర్ గుడ్డివాడు. ఎందుకు ఆ క్యారెక్టర్ని గుడ్డివాడినే పెట్టారు ఆ క్యారెక్టర్లో? ఇవన్నీ కూడా సినిమా చూసి మనం తెలుసుకుంటాం అన్నమాట. విషయం ఏమిటంటే మిత్రులారా, అతను పాపం ఒక అమ్మాయిని తన దుకాణం దగ్గరికి వచ్చేటటువంటి అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. చూపు లేదు కదా, ఇతరుల మాటలు, ఇతరులు చెప్పే కథలు, ఇతరులు చెప్పే కబుర్లు, ఇతరులు చెప్పేటటువంటి విషయాలు, అవన్నీ కూడా ఇతనికి చూపులా పనిచేస్తాయన్నమాట. అతనికి చూపు లేదు కాబట్టి. కానీ తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి అందంగా ఉండదని, అందవికారంగా ఉంటుందని, కురూపి అని, చూడలేమని, చూస్తే అసహ్యం వేస్తుందని, వాంతి వస్తుందని ఇలాగ జనం అతనికి చెప్పడం ప్రారంభించారండి. అతని భార్య గురించి. ఒక కొడుకు పుడతాడు, అప్పుడు మొదలవుతుంది జనాల దాడి. ఈ విధమైనటువంటి అవహేళన చేయడం, అపహాస్యం చేయడం, అతన్ని ఎక్కడ పడితే అక్కడ అతని భార్య యొక్క కురూపితనాన్ని, అందవికారాన్ని, అతనికి కళ్ళు లేని అతనికి అనేక రకాలుగా ఆ అందవికారాన్ని చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి దారుణంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎంతగా అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతాడంటే, కళ్ళు లేవు కదా, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఎలా ఉంటుందో తనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిన తర్వాత తెలిసింది. సో తెలిసిన తర్వాత అతను ఏం చేశాడు? ఎంత దారుణంగా అతన్ని సతాయిస్తారంటే, ఎంత దారుణంగా అతన్ని వేటాడతారంటే, ఎంత దారుణంగా అతన్ని అవహేళన చేసి, అపహాస్యం చేసి, నీ భార్య కురూపి అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా అందరూ కూడా అతన్ని వెంటాడతారంటే, చివరికి తన చేతులతో తన భార్యనే హత్య చేసేంత స్థితికి అతన్ని తీసుకువెళ్తారు. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని కొడుకు తన తల్లి ఎలా ఉంటుంది అని చెప్పేసి, అసలు ఎలా ఉంటుంది, ఎందుకు వీళ్ళందరూ కూడా తన తల్లిని టార్గెట్ చేసుకున్నారు, ఎందుకు తన తల్లి ఎంత అందవికారంగా ఉంటుందని, ఎందుకు తన తండ్రి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి అతను వేట ప్రారంభిస్తాడు. సినిమా అంతా కూడా అక్కడ అలా నడుస్తుంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా కథలోకి వెళ్ళొద్దు. కొడుకు తన తల్లి ఫోటో చూస్తాడు. నిజంగా వీళ్ళందరూ కూడా అంత దుర్మార్గంగా వర్ణించినంత అందవికారంగా ఉందా? అందానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా ఏమిటి అనేటటువంటిది కొడుకు చూసి చివరికి ఏమైపోతాడో. నిజంగా అందరూ అంటున్నట్టుగా మనం కూడా చివరి వరకు ఆమె అంత అందవికారంగా ఉంటుందా, ఎలా ఉంటుందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి చివరి వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. చివరికి డైరెక్టర్ చూపిస్తాడు. మీరు కూడా చూస్తారు కదా, చూడండి. ఈ సినిమాలో నేను చెప్పేది ఏమిటంటే మిత్రులారా, ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా దుర్మార్గమైంది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అంటే నువ్వు దేనికి అంత త్వరగా ప్రభావితుడవు కావద్దు. మహానుభావుడు గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు.
నేను చెప్పానని కానీ, నా గురువు చెప్పాడని కానీ, ఒక గొప్ప పుస్తకంలో ఉందని కానీ, ఒక ధర్మశాస్త్రం చెప్పిందని కానీ, ఫలానా నీతి సూత్రాలు బోధించాయని కానీ మీరు గుడ్డిగా నమ్మకండి. మీ మనసు ఏమి చెబితే దాన్ని ఆచరించండి అని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది కొరియన్ సినిమా అని చెప్పాను కదా. ఈ కొరియన్ సినిమా కొరియా భాషలో తీశారు, మన తెలుగు డబ్బింగ్లో మనం చూస్తున్నాం కదా. అది వియత్నామా, కొరియానా, భారతదేశమా, చైనానా, ఇంగ్లాండా, అమెరికానా, ఏమని కాదు. ఆ భాష ఈ భాష అని కాదు, అసలు భాషే అవసరం లేదు ఈ సినిమాకి. విషయం ఏమిటయా అంటే రాజకీయాల్లో, ఆలోచనల్లో, భావజాలాల్లో, కుటుంబంలో, సమాజంలో అనేక చోట్ల మనం అనేక రకాలుగా ప్రభావితులం అవుతూ ఉంటాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. నువ్వు గుడ్డిగా ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఫలానా వాడెవడో జై అన్నాడంటే నువ్వు జై, ఫలానా వాడెవడో తొయ్ అన్నాడంటే నువ్వు తొయ్. ఇలాగా గుంపులో గోవిందలాగా నడవద్దు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయితే దుర్మార్గమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే నువ్వు హంతకుడు అవుతావు. భౌతికంగానే హత్యలు చేయాల్సిన పని లేదు. హంతకులు అనేక రకాలుగా ఉంటారు, హత్యలు అనేక రకాలుగా ఉంటాయి. నువ్వు కూడా అలాగే ఈ సినిమాలో మంచి ఆర్టిస్టు, ఆత్మ ఉన్నటువంటి వాడు, హృదయం ఉన్నటువంటి వాడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి భార్యనే ఇతరుల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చంపేశాడే. రాజకీయ నాయకుల మాటలకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతావు? ఫలానా ఫలానా ధర్మ ప్రవక్తలని, ప్రవచనకారులని చెప్పేటటువంటి పనికిమాలిన విషయాలకు నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? నీకు మనసు లేదా? నీకు చదువు లేదా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు చూపు లేదా? నీకు నువ్వు ఆలోచించుకోవాలి, తర్కించుకోవాలి, వితర్కించుకోవాలి. అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు నువ్వు నీ ఆచరణని నువ్వు నిర్మించుకోవాలి. నీ వ్యక్తిత్వాన్ని నీకు నువ్వుగా నిర్మించుకోవాలి. ఇది ఈ సినిమాలో చెప్పినటువంటి గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ సినిమాలో మెయిన్ పాత్రని గుడ్డివాడిగా ఎందుకు పెట్టారు? అతను గుడ్డివాడు. నిజంగా తన భార్య ఎలా ఉంటుందో తనకు తెలియదు. వాళ్ళందరి మాటలు విన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. కానీ మనం కళ్ళున్న వాళ్ళం కదా, కానీ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పని చేస్తున్నాం. ఫలానా వాడు ఫలానికి జై కొట్టమంటే జై. సో ఇలాగా కళ్ళుండి కూడా నువ్వు గుడ్డివాడివే. ఎవరో ఏదో చెప్పారని చెప్పి గుడ్డిగా నువ్వు అనుసరిస్తే నువ్వు కూడా గుడ్డివాడివే. వీళ్ళందరూ అంధులే, మీరందరూ కూడా అంధులే. ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకండి అని చెప్పడం కోసం ఈ సినిమాలో ప్రధాన క్యారెక్టర్ని గుడ్డివాడినిగా పెట్టాడు డైరెక్టరు. మిత్రులారా, ఇంత గొప్ప సందేశాత్మకమైంది, స్లోగా ఉన్నా సరే సినిమా కొంచెం తప్పనిసరిగా చూడండి. చాలా అద్భుతంగా తీశాడు. కొరియన్లో అందంగా ఉంటారని మనకు తెలుసు. మన కుర్రకారికి అందరికీ కూడా కొరియన్లో అందం అంటే చాలా ఇష్టం. సినిమాల్లో చూడడమే కాదు, అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా చూసి వస్తూ ఉంటారు. కానీ అందానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా? అసలు నిజంగా వాళ్ళందరూ కూడా ఒక స్త్రీని పట్టుకొని అందవికారి చూస్తే మాకు అసహ్యం వేస్తుంది, వాంతి వస్తుందని అంత దుర్మార్గంగా ఎందుకన్నారు? అలా అంటే అతను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? సో నిజంగా వాళ్ళంత అందవికారంగా వర్ణించినటువంటి వ్యక్తి నిజంగానే అంత అందవికారంగా ఉంటుందా? భలే విచిత్రంగా ఉంటుంది. సినిమా ఎండింగ్లో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే మీరు కరిగిపోతారు, కన్నీళ్ళు వస్తాయన్నమాట. తప్పనిసరిగా చూడండి. మీరే కాదు, మిత్రులకు కూడా చెప్పి ఈ సినిమాని చూపించండి. ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ఈ దొంగ రాజకీయ నాయకులకి, ప్రవచనకారులకి, ఈ ధర్మసూత్రాలు పన్నాలు వల్లించేటటువంటి వాళ్ళకి ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, వ్యక్తిగతంగానైనా, సామూహికంగానైనా సరే గొర్రెల మందలో ఒకళ్ళుగా బ్రతకండి. మీరు సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి అని చెప్పిన అతి గొప్ప సినిమా అండి. తప్పనిసరిగా చూస్తారు కదా. కొరియన్ మూవీ ది అగ్లీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. నచ్చితే వీడియో మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.